హలో, నేను మీ విష్ణురెడ్డి శ్రీనివాస్. అందరూ ఎలా ఉన్నారు? అయితే నేను ఇప్పుడు నరసరావుపేటలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్లోకి వచ్చాము. ఊరక చూద్దామని. చూశారు కదా, అక్షయ పాలు, రవీంద్ర పాలను తీసుకొని వచ్చాను. ఎంతోమంది కష్టపడి, ఎంతోమంది శ్రమ చేసి ఇప్పుడు ఉదయాన్నే 5ంటికి లేచి వాళ్ళు పట్టణాన్ని, ఈ నగరాన్ని, నరసరావుపేట సిటీ మొత్తాన్ని శుభ్రపరుస్తున్నారు. ఇప్పుడు ఎవరి ఇంటి ముందు వాళ్ళు ఊడ్చుకోవడానికి ఒళ్ళు పోయినటువంటి పరిస్థితుల్లో చూస్తున్నారు కదా. డంపింగ్ యార్డ్లో ఇంతకుముందు ఒక 2-3 వచ్చిపోయినాయి. ప్రస్తుతానికి ఒక ట్రక్ ఒకటి, లారీ ఒకటి వచ్చేసి సిటీలో ఉన్నటువంటి మలమూత్రాలను, మరి ఆ రద్దీని, ఆ మురికిని మొత్తాన్ని, ఆ మస్టుని శుభ్రం చేసి ఎంతోమంది వాళ్ళ చేతులతోటి ఎత్తి మరి ఈ విధంగా సిటీని శుభ్రపరుస్తున్నారు. మరి పారిశుద్ధ్య కార్మికులకు తగిన గుర్తింపు లేదు. అయితే పారిశుద్ధ్య కార్మికుల్ని తక్కువ జీతాలతోటి ఎక్కువ మందిని పెట్టుకొని 20-25 సంవత్సరాల నుంచి కూడా పర్మనెంట్ లేకుండా మరి అణగారిన వర్గాలని చాలామంది వాడుకుంటున్నారు. ఆ ఊడ్చి ఎత్తిపోసేదేమో దళితులు, అణగారిన వర్గాలు. వాళ్ళ మీద పనిచేసే ఆఫీసర్లు మాత్రం ఉన్నతమైనటువంటి వర్గాలకు సంబంధించిన వాళ్ళు. అలా కాకుండా ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ దౌర్భాగ్యాన్ని ఏం చేయాలంటే, పారిశుద్ధ్య కార్మికుల మీద కూడా ఆఫీసర్లు, పై అధికారులు కూడా దళితులే ఉండాలని జనాల నుంచి కొంతమంది మేధావులు భావిస్తూ ఉన్నారు. ఊడ్చెత్తిపోసేదేమో ఈ దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. వాళ్ళ మీద పెత్తనం చేసి వాళ్ళని ఊడిపించి, వాళ్ళ మీద అధికారులుగా ఉన్నటువంటి ఆఫీసర్లు మాత్రం ఉన్నతమైనటువంటి వర్గాలకి, సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు. వాళ్ళకి లక్షల్లో జీతాలు ఉంటాయి. ఊడ్చి ఎత్తిపోసి మస్టును తొలగించి మరి దీర్ఘకాలికమైనటువంటి రోగాలు, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి భయంకరమైన వ్యాధులు, చర్మ సంబంధించినటువంటి చర్మ వ్యాధులు వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే ఊడ్చి ఎత్తిపోస్తున్నారో వాళ్ళ మీద అధికారులు కూడా దళితులే ఉండాలని మేధావులు వాపోతున్నారు. అయితే తక్కువ జీతాలతోటి ఎక్కువ పని చేయించుకుంటున్నారు. కాబట్టి తగిన గుర్తింపు వీళ్ళకి రావాలని, ఆర్థిక పరంగా, సామాజికంగా వీళ్ళకి మంచి గుర్తింపు రావాలని మేధావులు, మరి రాజకీయ నాయకులు కూడా మరి మంచిగా వాళ్ళని గుర్తించాలని, 20-25 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి కార్మికులకి వాళ్ళకి పర్మిట్లు చేయాలని మరి ప్రతి ఒక్కళ్ళు భావిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కార్మికులుగా ఉన్నటువంటి వారిని మొత్తాన్ని వాళ్ళని పర్మిట్ చేసి వాళ్ళకి మంచి గుర్తింపు, మంచి జీతభత్యాలు ఇచ్చేసి వాళ్ళని కూడా మన బిడ్డల్లాగా గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి నేనైతే ఈ చిన్న వీడియో తీస్తూ చాలా సంతోషపడుతున్నాను. సిటీ మొత్తం ఎంత శుభ్రంగా ఉండటానికి కారకులు ఈ పారిశుద్ధ్య కార్మికులు. కాబట్టి చూశారు కదా ముసలాయన అంత ఉపాధి కోసం ఏదో పేపర్లు సేకరిస్తున్నట్టుకుంది. మరి ఆర్థిక పరంగా మన దేశం ఈ విధంగా వెనకబడిపోయి ఉంటే కొన్ని జాతులు, కొన్ని సామాజిక వర్గాలు మాత్రమే మరి పెత్తందారులుగా ఉంటూ మరి వీళ్ళందరినీ ఈ విధంగా వాడుకుంటున్నారు. కాబట్టి ఆర్థిక పరంగా, సామాజిక పరంగా వీళ్ళందరిని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి సమాజంలో అసమానతలను తొలగించాలని మరి నేను మనసారా కోరుకుంటూ, ఈ ప్రదేశానికి వచ్చినందుకు మరి ఎంతోమంది మహానుభావులు, పారిశుద్ధ కార్మికుల్ని, శ్రమ చేస్తున్నటువంటి వారిని నేను జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళందరూ ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని నేను మనసారా కోరుకుంటూ, అసమానతలు లేనటువంటి సమాజాన్ని మనం తీర్చిదిద్దాలి. కాబట్టి పక్షపాతం లేనటువంటి, వివక్ష లేనటువంటి సమాజాన్ని మనం తీర్చిదిద్దాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి పారిశుద్ధ్య కార్మికులను అభివృద్ధి చేయాల్సిందిగా నేను మనసారా కోరుకుంటూ, ఇట్లు మీ విశ్వనరుడు శ్రీనివాస్. ఉంటామని. ధన్యవాదాలు.